ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్ రాబోతుంది. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ ఆప్షన్లో టార్గెట్ చేయబోయే రైడర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ హుడాని తెలుగు టైటన్స్ రిటర్న్ చేసుకోకపోవచ్చు. దానికి గల కారణం లాస్ట్ సీజన్ లో పర్ఫార్మెన్స్ వల్ల తనకు తానే ఆప్షన్ లోకి రావచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి ఏ ప్లేయర్ అయినా కూడా ఆప్షన్ లో వచ్చి తన ప్రైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటాడు. మాక్సిమం తెలుగు టైటన్స్ భరత్ హుడాను ఆప్షన్ లోకి వదిలేసినా కూడా మళ్ళీ ఆప్షన్ లో బైబ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు, లేదా FBM కార్డు యూజ్ చేసి తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలుగు టైటన్స్ ఆప్షన్ లో ఫస్ట్ ప్లేయర్ గా భరత్ హుడాని పెట్టుకుంటారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ చాలా ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కి వెళ్లారు. సో దానిలో భరత్ హుడా పాత్ర కూడా చాలా ఉంది. లాస్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ భరత్ హుడాను 81 లక్షలకి ఆప్షన్ లో కొనుగోలు చేశారు. కానీ అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొత్తం 21 మ్యాచ్లు ఆడగా 230 రైట్ పాయింట్స్ సాధించాడు. సో ఇంత మంచి పర్ఫార్మ్ చేసిన ప్లేయర్ ని ఏ టీం కూడా ఆప్షన్ లోకి వదులుకోవడం అనుకోదు. కానీ ప్లేయర్ మాత్రం తనకు తానుగా ఆప్షన్ లోకి వెళ్లాలనుకుంటే ఏ టీం అయినా కూడా వదిలేక తప్పదు. సో ఈ విధంగానే చాలా మంది ప్లేయర్స్ తమ పాత టీం కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఆప్షన్ లోకి వస్తూ ఉంటారు. సో తెలుగు టైటన్స్ మొదటి రైడర్ గా భరత్ హుడాని పెట్టుకుంటారు. నెంబర్ 2 వచ్చేసి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఢిల్లీ తరపున గతంలో నవీన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ లాస్ట్ సీజన్ లో మాత్రం హర్యానా స్టీలర్స్ నవీన్ కుమార్ ను 1,40 లక్షలకు ఆప్షన్ లోకి బయట చేశారు. కానీ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నవీన్ 4 మ్యాచ్ల్లో 18 రైట్ పాయింట్స్ మాత్రమే సాధించాడు. దీనికి గల కారణం నవీన్ కుమార్ యొక్క ఇంజురీ మాత్రమే. సో ఇంజురీ లేదంటే నవీన్ కుమార్ ఎంత డేంజరస్ ప్లేయర్ మనందరికీ తెలుసు. లాస్ట్ ఆప్షన్ లో కూడా తెలుగు టైటన్స్ నవీన్ కుమార్ కోసం ₹1 కోటి వరకు వెళ్లారు. సో ఈ సీజన్ లో కూడా మాక్సిమం నవీన్ కుమార్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నవీన్ కుమార్ మాక్సిమం 70 లక్షలు దాటకపోవచ్చు. సో ఈ ప్రైజ్ రూపంలో మాత్రం వస్తే తెలుగు టైటన్స్ తప్పకుండా నవీన్ కుమార్ ను బై చేయడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 3 ప్లేయర్ గా అర్జున్ దేశ్వాల్ ట్రై చేయొచ్చు. అర్జున్ దేశ్వాల్ చాలా పర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్, రైడింగ్ లో చాలా కన్సిస్టెంట్ గా రైడ్ పాయింట్స్ తీసుకొచ్చే ప్లేయర్. ఇలాంటి ప్లేయర్ ఏ టీమ్ అయినా ఉంటే ఆ టీం కి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. అర్జున్ దేశ్వాల్ లాస్ట్ ఆప్షన్ లో తమిళ తైలాబాస్ 1,45 లక్షలు పెట్టి ఆప్షన్ లో బై చేశారు. అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే 18 మ్యాచ్ల్లో 178 రైడ్ పాయింట్స్ సాధించాడు. సీజన్ అటు ఇటుగా ఉన్నా కూడా అర్జున్ దేశ్వాల్ మాత్రం చాలా పవర్ఫుల్ రైడర్. తమిళ తైలాబాస్ కి ప్లేయర్స్ కి మధ్య లాస్ట్ సీజన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినందువల్ల ఈ సీజన్ కోసం అర్జున్ దేశ్వాల్ ను తమిళ తైలాబాస్ ఆప్షన్ లోకి వదిలేస్తారు. సో తెలుగు టైటన్స్ మాక్సిమం ₹1 కోటి వరకు అర్జున్ కోసం ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ ప్లేయర్ ఎవరో తెలుసుకునే ముందు ప్రో కబడ్డీ లీగ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ ప్లేయర్ అయితే రాహుల్ చౌదరి. నెంబర్ 4 పవన్ షరావత్ కూడా తెలుగు టైటన్స్ కు గతంలో ఆడిన ప్లేయర్. లాస్ట్ సీజన్ లోనే పవన్ షరావత్ చాలా తక్కువ ప్రైజ్కి వచ్చాడు. అప్పుడే తెలుగు టైటన్స్ పవన్ ని బై చేస్తుంటే భరత్ మరియు విజయ్ మాలిక్ పవన్ కూడా ఉంటే తెలుగు టైటన్స్ రైడింగ్ చాలా పవర్ఫుల్ గా ఉండేది. సో ఈ సీజన్ లో అయినా పవన్ షరావత్ తక్కువగా వస్తే తెలుగు టైటన్స్ మాక్సిమం బై చేస్తే బాగుంటుంది. పవన్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంజురీ అప్డేట్ చూసుకోవాలి. ఇంజురీ లేకపోతే పవన్ షరావత్ ను తెలుగు టైటన్స్ భరత్ హుడాను FBM చేసినా లేదా రిటర్న్ చేసుకున్నా కూడా పవన్ షరావత్ కూడా కొంటే తెలుగు టైటన్స్ రైడింగ్ లో ఇంకా కొంచెం బలం యాడ్ అవుతుంది. సో ఈ ప్లేయర్స్ ని మాక్సిమం తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు టైటన్స్ లో ఎప్పటి నుంచో చూస్తున్నాం, మెయిన్ రైడర్ అద్భుతంగా పర్ఫార్మ్ చేసినా కూడా మెయిన్ రైడర్ కోర్టు నుండి బయటకు వెళ్తే అతన్ని రివైవ్ చేసే రైడర్ ఎప్పటి నుండి కూడా తెలుగు టైటన్స్ కి సరైన రైడర్ లేడు. అందుకని టీంలో తెలుగు టైటన్స్ ఇద్దరు మంచి బెస్ట్ రైడర్స్ ని పెట్టుకుంటే లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తే ఈ సీజన్ లో అయినా 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న టైటిల్ ని గెలుస్తారని నమ్మకం వస్తుంది. సో నేను చెప్పిన రైడర్స్ లో ఏ రైడర్ ని తెలుగు టైటన్స్ కొంటే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కబడ్డీ మరియు స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్పోర్ట్స్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.